న్యూస్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసము గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటము నేడు నెరవేరిందని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ తెలిపారు. గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అనుకూలంగా నేడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఈ తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బెద్దెపూడి రవీంద్ర, మందా బాబ్జీ, తాటిపర్తి రఘు, ఎస్కే రియాజ్, కనకేశ్వరరావు, డానియల్, రేణుక, మందా రవి, కుడుముల సుబ్బారావు, పలిగిలి చిన్నయ్య, మందా పెంచలమ్మ, కామేష్, మధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారతదేశంలోనే సుప్రీంకోర్టులో మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ 1996-97లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకి అనేక వేల మందికి ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ ఎస్సీ వర్గీకరణ కేసు కొట్టేయటం జరిగింది. అదే సుప్రీంకోర్టులో ఈరోజు 7 మంది బెంచీలో ఎస్సీ వర్గీకరణ అనే అంశము చాలా న్యాయమైన డిమాండ్. దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ వర్గీకరణను తీర్పివ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం, ఒక న్యాయంగా పోరాటం చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగకుండా మాదిగలకి న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేస్తున్నాం. ఎందువల్లంటే మేము ఎవరు ఆస్తులు అడగటంలా, ఎవరు అడగటంలా, మాకు వచ్చే ఓట మాకు ఇవ్వాలని మేము చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. అందువలన ఈరోజు న్యాయమైన కోరిక కాబట్టి న్యాయం అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు కూడా న్యాయం ధర్మం గెలుస్తుందని దీనికి ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి అన్ని రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుని తీర్పును అమలు చేసి మాదిగల చిరకాల కోరిక తీరుస్తాయని మేము ఎంతో ఆశపెట్టుకో ఉన్నాము. ఇమీడియట్లుగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇది చాలా న్యాయమైన కోరిక, మాదిగలకి చాలా న్యాయమైన కోరిక కాబట్టి దీన్ని మేము ఇప్పుడే ఇమ్మీడియట్గా దీన్ని అమలు చేస్తామని ఈరోజు ప్రెస్ ద్వారా కూడా వాళ్ళు తెలియజేయటం, అది మాదిగలకి చాలా సంతోషకరమైన వార్తగా మేము అందరం భావించి, మాదిగలు ఎవరు కూడా ఒక్కసారి మేలు చేస్తే ఆ మేలు చచ్చిపోయిన దాకా కూడా మర్చిపోరు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు 1996-97లో ఎస్సీ వర్గీకరణ చేశాడు కాబట్టి ఈరోజు కూడా మాదిగల ఓటు బ్యాంకు ఒక తెలుగుదేశం పార్టీకే మాదిగల ఓటు బ్యాంకు ఉన్నాయని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తా ఉన్నాం. మాదిగలకి ఏ రోజు ఎవరు సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని కృతజ్ఞతగా భావించి వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా మాదిగలు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారని మేము తెలియజేస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మాదిగలందరికీ మేలు జరగాలని ఆశిస్తూ కోరుకుంటా ఉన్నాం. బెద్దెపూడి రవీంద్ర, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది, మాదిగ ఉపకులాలకు సంబంధించి ఆ యొక్క తీర్పు రావటం అభినందిస్తున్నాం. ఈ యొక్క తీర్పు రావడానికి ప్రధానమైనది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ హక్కుల ప్రకారం మాత్రమే సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం
ఏ రాష్ట్రాల్లో అయితే అభివృద్ధికి వెనకబడి ఉంటారో, ఏ జాతులు అయితే వెనకబడి ఉంటారో ఆ యొక్క జాతుల అభివృద్ధి మనుగడ కోసము ఆర్టికల్ 341 ప్రకారము వర్గీకరణ చేసుకోవచ్చని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పుకున్నారు. మరి ఈరోజు తీవ్రమైన విస్తృత విచారణలో సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో 6 న్యాయమూర్తులు మెజార్టీ దిశగా వాళ్ళ అంగీకారం తెలియజేసినట్టు ఆ క్రమంలో ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఈరోజు తీర్పు రావడం జరిగింది. మరి ఆ యొక్క తీర్పులో కూడా ఆ రాష్ట్రాల పరిధిలో ఎక్కడైతే బ్యాక్వర్డ్కి వెనకబడి ఉంటారో వాళ్ళు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలంటే ఏబిసిడీలు అవసరం కాబట్టి ఆ పరిధిలో ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చని ఇచ్చింది. మరి అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఇది పార్లమెంట్లో చట్టబద్ధత అవ్వాలి. పార్లమెంట్లో చట్టబద్ధత చేసి ప్రతి రాష్ట్రాలు కూడా ఈ యొక్క వర్గీకరణని అమలు చేసే విధంగా డైరెక్ట్ ఇచ్చేటైతే అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరుస్తాయి. అలా కాని పక్షంలో అనుకూలం ఉన్న రాష్ట్రాలు చేస్తుంటారు, మరి అనుకూలం లేని దగ్గర అవి నీరుగారితే దిశగా ఉంటుంది. కాబట్టి వెంటనే మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు అన్ని ప్రజా సంఘాల వారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని పార్టీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ తీసుకు అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలియజేయాలి. దీంట్లో ఒక కొడుకు 4 కొడుకులుంటే ఏ విధంగా అయితే ఒక తండ్రికి 4 కొడుకులుంటే ఏ విధంగా ఆస్తి పంచుకుంటారో ఆ విధంగా ఆస్తి పంపడం కానీ ఎవరు ఒకరొకరు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఎస్సీలలో చీలికైన భావన లేదు. మళ్ళీ అందరం కలిసి మనకు రావాల్సిన జనాభా దామాష ప్రకారం రావాల్సిన ఇంకా అదనపు వర్గీకరణ మన అదనపు ఉద్యోగాలుగా మనం సాధించే దిశగా అందరూ కలిసి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదేమైనా సత్యనాథం తీర్పిచ్చిన దానికి సుప్రీంకోర్టుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.